హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో ఇద్దరు భారతీయులైతే చనిపోయారు. వాళ్ళు ఆ విధంగా చనిపోవడానికి కారణం ఏమిటంటే, ప్రస్తుతం కువైట్లో చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ చలి ఎక్కువగా ఉండడం వల్ల కువైట్లో ప్రజెంట్ అయితే ఎక్కువగా హీటర్లు అలాగే బొగ్గు కుంపట్లు అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు రోజులాగానే వాళ్ళ డ్యూటీ అంటే వాళ్ళు కువైట్ ఇంట్లో పనిచేస్తున్నారు డ్రైవర్లుగా. వాళ్ళు రోజులాగానే డ్యూటీ చేసుకొచ్చి వాళ్ళు ఏమంటారు హీటర్లు అనేటివి ఆన్ చేసుకుని నైట్ అయితే పడుకున్నారు. అలా పడుకోవడం వల్ల అది హీటర్లో నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు అనేది ఆ హీటర్ల నుంచి బయటకు వస్తుంది. అది రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ అంటూ ఏమీ ఉండదు. అలా వాళ్ళు హీటర్ ఆన్ చేసుకొని పడుకోవడం అయితే జరిగింది. కానీ అదే హీటర్లు అనేటివి చుట్టూ ఎక్కడైనా కానీ ఒక వెలుతురు అనేది కానీ, లేదంటే అదే కిటికీలు కానీ అలా ఉండేటికైతే హీటర్లు ఆన్ చేసుకొని పడుకునే ప్రాబ్లం అంటూ ఏముండదు. కానీ వాళ్ళకి ఈ కువైట్లో ఏంటంటే డ్రైవర్లకి ఇచ్చే రూమ్లు కానీ, అలాగే ఖద్దామాలకి ఇచ్చే రూమ్లు కానీ చాలా చిన్నవి ఉంటాయి. వాటికి వెంటిలేషన్ వచ్చే అంత ఇదైతే ఉండదు. ఓన్లీ మంచం బట్టే మాత్రమే రూమ్లు అయితే ఉంటాయి. అలా వాళ్ళు ఆ హీటర్ అయితే ఆన్ చేసుకొని పడుకున్నారు. అలా ఆన్ చేసుకొని పడుకొని పొద్దున్నే వచ్చి డ్రైవర్లు ఏంటి ఇంకా నిద్రలేయలేదే అని కువైటీ యజమాని వచ్చి డోర్లు అయితే తట్టారు. కానీ వాళ్ళైతే ఓపెన్ చేయలేదు. ఆ డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి వాళ్ళైతే మంచంలో ఎలా పడుకున్న వాళ్ళు అట్నే ఉన్నారు. వీళ్ళేమి ఇంకా నిద్రలేయలేదా అని చెప్పి ఆ కువైట్ యజమాని అయితే లేపి తట్టడం అయితే జరిగింది. కానీ వాళ్ళైతే రెస్పాండ్ అయితే లేదు. ఇంతలో వాళ్ళు అంబులెన్స్కి అయితే కాల్ చేశారు. వాళ్ళు అంబులెన్స్ సిబ్బంది వచ్చి వీళ్ళు ఆల్రెడీ చనిపోయినారనే విషయాన్ని ఆ కువైటీస్కి అయితే చెప్పారు. ఈ సంఘటన అనేది కువైట్లో ఉమ్మేరియా గత 4లో విషారా 4లో ఈ సంఘటన జరిగింది. కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తులు ఎక్కడి వారంటే మన ఇండియన్స్ అన్నమాట. వాళ్ళు కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ముస్లిమ్స్ అతను వచ్చి రియాజ్. ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి రియాజ్. అలాగే కడప జిల్లాకి పుల్లంపేట మండలం వడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి. అతన్నైతే చిరంజీవి అని పిలుస్తారు. ఇతనే చిరంజీవి అంటే కూడా ఈ సంఘటనలో ఇద్దరు అయితే చనిపోవడం అయితే జరిగింది. దీని అంతటికి మెయిన్ ఏంటంటే రీజను కువైట్లో చలి అనేది ప్రజెంట్ అయితే ఎక్కువగా ఉంది. ఈ కువైట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా హీటర్లు అయితే ఆన్ కువైట్లో హీటర్లు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే పాటించండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే చలి అయితే ఎక్కువగా ఉంది. కానీ వెంటిలేషన్ ఎక్కువగా ఉన్న గదుల్లో అయితే ఎనీ టైం హీటర్ అయితే యూజ్ చేయొచ్చు. కానీ వెంటిలేషను అలా లేని రూమ్స్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ హీటర్ వాడడం అనేది తగ్గించండి. అందులోనూ నైట్ టైం అస్సలు పడుకునేటప్పుడు మాత్రం అసలు దాన్ని జాగ్రత్తగా ఆఫ్ చేసుకుని మరీ పడుకోండి. లేకపోతే ఈ విధంగా అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందులోనూ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా వాళ్ళకు వీలైనంత వరకు స్వెటర్స్తోనూ వాళ్ళను ఫుల్గా కవర్ చేసి కేర్గా అయితే చూసుకోండి. ఎందుకంటే ఈ హీటర్ల వల్ల పెద్దవాళ్ళ ప్రాణాలనే కోల్పోతున్నాము. అలాంటిది చిన్నపిల్లలు కదండి. అందుకని వాళ్ళకి వీలైనంత వరకు హీటర్లు అనేటివి అవాయిడ్ చేసి వాళ్ళు వెచ్చగా ఉండేటట్లు వాళ్ళ బట్టలతోనే కేర్ చేసుకోండి. ఈ విధంగా కువైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హీటర్ల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.